నువ్వే, కూలి పని నువ్వే చేసినావు, డిజైన్ నువ్వే చేసినావు, గేట్లు కొనుక్కొచ్చింది నువ్వే, సిమెంటు, ఇసుక, స్టీలు అన్నీ నువ్వే కొనుక్కొచ్చినావు. ఇప్పుడు తెచ్చి అది కాంగ్రెస్ గవర్నమెంట్ మీద నింద పడేస్తే ఇదేం లెక్క? అడిగేట్టు మేము కరెక్ట్గా అడుగుతలేమనా ఏమి ఇది అంతా? దీనికి జవాబు చెప్పాలి ఫస్ట్. నంబర్ 1. రెండో ప్రశ్న అడుగుతున్నా, అసలు నిన్ను ఇరిగేషన్ మినిస్టర్గా కేసీఆర్ ఎందుకు తొలగించడం జరిగింది? హరీష్ రావుని కేసీఆర్ గారు ఇరిగేషన్ మంత్రిగా ఎందుకు తొలగించడం జరిగింది? ఎందుకు ఆ శాఖ నుంచి తప్పించిండు? ఆ శాఖని కేసీఆర్ గారి దగ్గర ఎందుకు పెట్టుకున్నాడు? దీనికి జవాబు చెప్పాలి. మా డౌట్, కాంగ్రెస్ పార్టీ డౌట్. జవాబు అయితే నువ్వు చెప్పాలి ఎందుకు తప్పించిండు. మా డౌట్, నువ్వు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అక్కడ తప్పులు చేసినవని గ్రహించి, అక్కడ మిస్టేక్ అంటే తప్పులు జరిగినాయి, కాళేశ్వరం మేడిగడ్డకు సంబంధించిన ఆ మంత్రిగా హరీష్ రావు అక్కడ తప్పులు చేసిండు కాబట్టే హరీష్ రావుని కేసీఆర్ తొలగించి ఆ శాఖను అక్కడ పెట్టుకొని దాన్ని తీర్చిదిద్దే అంటే ఆ తప్పుని సరిదిద్దుకునే ఒక ప్రక్రియ అప్పుడు ఆయన శాఖ ఆయన దగ్గర పెట్టుకొని మొదలుపెట్టినట్టుగా కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా తెలియజేస్తుంది. ఒకటి, ఇప్పుడు 3 ఏళ్ళ మీ గవర్నమెంట్ అయిపోయి తెలంగాణ ప్రజలు రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో మరి మాకు కాంగ్రెస్ వచ్చింది. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, శాఖ మినిస్టర్ ఉత్తమ్ రెడ్డి గారు. డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చెప్పింది? డ్యామ్ సేఫ్టీ అథారిటీ అంటే అది కాంగ్రెస్ గవర్నమెంట్కి సంబంధించినది కాదు కదా, సెంట్రల్. డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చెప్పింది? మేడిగడ్డ కూలిపోయిన తర్వాత ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, శాఖ మినిస్టర్కి, అధికారులకు ఇచ్చిన సూచన ఏంది? మీరు అక్కడ నీళ్లు నిల్వ ఉంచకండి. నీళ్లు నిల్వ ఉంచితే ఆ డ్యాము కొట్టుకపోతుంది. కొట్టుకపోవడం వల్ల ఖమ్మం మొత్తం కొట్టుకపోతుంది. భద్రాచలం, ఖమ్మం కొట్టుకపోతుంది. ఒక జిల్లా కొట్టుకపోతుంది. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మినిస్టరు ఉత్తమ్ రెడ్డి గారు ఏం చేయాలి? మరి నీళ్లు ఆపి డ్యామ్ మొత్తం కూలిపోతే, కొట్టుకపోతే, అంటే ఖమ్మం జిల్లా కొట్టుకపోయినా పర్వాలేదా? ఇదేనా హరీష్ రావు గారి యొక్క ఆలోచన? చెప్పాలి. పర్లేదు, ఖమ్మము ఉమ్మడి జిల్లా భద్రాచలం కొట్టుకపోయినా పర్వాలేదు, నీళ్ళైతే ఆపుండి అని హరీష్ రావు గారు స్టేట్మెంట్ ఇవ్వగలుగుతారా? ఇది నా ప్రశ్న. ఇప్పుడు ముఖ్యమంత్రిగా మీరా జిమ్మేదారుగా పనిచేయలేదు? డ్యామ్ కట్టేటప్పుడు మీరు బాధ్యత పట్ల మీకు అవగాహన లేదు. మీరు ఇక్కడ సమస్య ఏంటంటే, ఇప్పుడు నేషనల్ డ్యామ్ అథారిటీ వాళ్ళు చెప్పిందే తినాలి కదా, వాళ్ళ సూచనలు పాటించాల్సిందే కదా. ఖమ్మం ఉమ్మడి జిల్లా ఖమ్మం ప్రజల సేఫ్టీ, ప్రాణాలు ఇంపార్టెంట్ కదా. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు ప్రస్తుతానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్పిన సూచనను పరిగణలో తీసుకొని అక్కడ నీళ్లు అప్పుడు బంద్ చేయడం జరిగింది. ఇది తెలంగాణ ప్రజలు కూడా గమనించాలి, ఆ జిల్లా ప్రజలు కూడా గమనించాలి, కరీంనగర్ కానీ ఆ చుట్టుపక్కల జిల్లాల ప్రజలు కూడా గమనించాలి. ఇదే అసలు మెయిన్. నీళ్లు ఆపడం వల్ల వీళ్ళు చేసిన డ్యాము తప్పు. అసలు వీళ్ళు డ్యాము అంటే యాక్చువల్గా ఏంటంటే, ఇప్పుడు జనరల్గా మనం ఒక ఇల్లు కడతాం,
ఇల్లు కట్టినప్పుడు కొన్ని నీళ్లు కొడతాం మనం, ఏది సిమెంట్కి ఇట్లా ఎట్లా కొడతామంటే ఇట్లా బిందెలు తెచ్చిపోయారు, ఏది గోడ మీద పైపు తోటి సన్నగా కొడతారు. ఎందుకు? ఆ సిమెంట్ అతకాలి, గట్టిపడాలి. అది వీళ్ళు ఏం చేసిరంటే మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి నీళ్లు గోదావరి నీళ్ళు వస్తాయి. వచ్చినప్పుడు వీళ్ళు ఆ డ్యాము కట్టినప్పుడు దానికి సంబంధించిన ఏదైతే మనం జాగ్రత్తలు తీసుకోవాలనో ఆ జాగ్రత్తలు తీసుకోకుండా ఎట్లయితే నీళ్ళు వస్తుందో అట్లా నీళ్ళు ఆపిరు వాళ్ళు. ఇప్పుడు ఈయన ఏమంటాడు, 3 ఏళ్ళు మేము ఆపినాము, అంతే కదా, 2 ఏళ్ళు ఏడాదో మేము ఆపినాము, మీరెందుకు ఆపుతలేరు అని అంటాడు. అసలు మీరు చేసిన తప్పే అది. అట్లా మీరు నీళ్లు ఆపడం వల్ల, మీరు అట్లా నీళ్ళు ఆపడం వల్ల ఆ క్యూరింగ్ కాక, ముందే బలంగా క్యూరింగ్ కాక అది కొంత టైం తీసుకొని అది కింద బేస్మెంట్ అవుతుందో అది కూలబడ్డది. మీరు అనాజాగ్రత్త వల్ల మేము మినిస్టర్గా హరీష్ రావు గారు ఆ రోజు ఎక్స్ మినిస్టర్, మీరు మినిస్టర్గా మీరు అక్కడ జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల డ్యామ్ కట్టేటప్పుడు దాన్ని మీరు ఏమంటారు, ఇప్పుడు కుంగింది కూలిపోయింది. ఇప్పుడు మనమే ఉన్నాం, డాక్టర్లు చెప్తారు, ఏం చెప్తారు, నేను ఒక డాక్టర్ దగ్గర పోయినమ్మా, డాక్టర్ శ్రీవేణు అని గ్యాస్ట్రాలిక్ డాక్టర్, డాక్టర్ అంటే దీనికి కొంత లింక్ అవుతుంది, కొంత అర్థమయ్యేటట్టు చెప్తున్నా జర రిలేటెడ్ అనమాట. ఇప్పుడు డ్యాము బాడీ ఒకటే కదా, అంతే కదా, అది మిషనే, మనది కూడా మిషనే కదా, కడుపులో ఉన్నది. నేను మొన్న డాక్టర్ దగ్గర పోయినా, డాక్టర్ సాబ్ ఈ రాత్రి పూట నిద్ర పడతలేదు, ఇన్ని రోజులు చాలా యాక్టివ్గా ఉన్నా, మరి మంచిగా భోజనం చేస్తుంటే, మంచిగా నాన్ వెజ్ పేరుని బాగా తింటున్నా మంచిగా ఉన్నా, నాకు ఇబ్బంది అనిపించలేదు, ఏంటి ఈ మధ్యలో ఈ ప్రాబ్లం అని అడిగిన. ఎట్లా తింటున్నారు అని అడిగిండు. ఏం లేదు, మార్నింగ్ పొద్దున్న టిఫిన్ ఓకే, మధ్యాహ్నం తింటున్నా, రాత్రి కొంత నాన్ వెజ్ బాగా తింటున్నా, ఊరుకోడి తింటున్నా, రాత్రి మంచిగా ఒక కోడి తింటున్నా అని చెప్పిన. ఆయన అన్నాడు, అది ఎట్లా సార్, మీరు డాక్టర్ సాబ్ చెప్పిండు, మీరు ఒకటేసారి కోడి తింటే ఎట్లా రాత్రిపూట అని అన్నాడు ఆయన.